హలో అండి. ఈరోజు నేను నోటి పూతకు నోట్లో వచ్చే పొక్కులు అని కూడా అంటారు, ఆ పొక్కులకి మంచి చిట్కా చెప్పబోతున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే కంపల్సరీగా లైఫ్లో ఆ నోటి పూత అనేది చాలా వాటికి దూరం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది వగరు పట్టిక. ఇది కిరాణా షాపులలో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది వగరు పట్టిక. ఈ వగరు పట్టికను పెద్దవాళ్ళు పుక్కిలు పడితే తగ్గిపోతుంది అని చెప్పేవాళ్ళు, కానీ పుక్కిలు పడితే కొంచెం టైం తీసుకుంటుంది. 1 రోజు 2 రోజుల్లో తగ్గాల్సింది దాదాపు వారం 10 రోజులు పడుతుంది. పుక్కిలు పట్టకుండా మనం ఇలా పొడి చేసుకొని ఆ పొడిని డైరెక్ట్గా మనకి ఏ ప్లేస్లో అయితే నోటి పూత అనేది వచ్చిందో ఆ ప్లేస్లో దానిపై డైరెక్ట్గా ఇలా వేసుకొని దాని మీద కొంచెం వాటర్ చుక్క వేస్తే దీంట్లోని వగరు అనేది ఆ పొక్కులోకి దిగి తొందరగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇలా రోజుకి ఒక 5-6 సార్లు చేస్తే కంపల్సరీగా 2 రోజులలోనే తగ్గిపోతుంది. ఆ పొక్కు అనేది స్టార్టింగ్ స్టేజ్లో అంటే మనకి చర్మం ఎర్రగా అవుతుంది. నోట్లో పొక్కు వచ్చే ప్లేస్లో చర్మం ఎర్రగా అవుతుంది. మనకి పొక్కులు ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మంటగా నొప్పిగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో పెడితే వెంటనే అసలు రాకుండా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఈ పొడి అన్నది మంచిగా మెత్తగా పట్టుకొని ఆ వచ్చే ఎర్రగా పొక్కు వచ్చే దాని మీద ఇలా వేసి రుద్దిన కొంచెం వగరుండి ఈ వగరు వల్ల కొంచెం మంట ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాకపోతే ఆ పెయిన్ అన్నది కొద్దిసేపు తట్టుకోలేస్తే తొందరగా తగ్గిపోతుంది. అదన్నది కొంచెం పెద్దగా కాకుండా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది మనం పొడి చేసే టైంలో ఎటువంటి డస్ట్కి సంబంధించి ఎటువంటిది మనం యూజ్ చేయకూడదు. మంచిగా మనం దేంతో దంచిన ఒక రాయి అయినా ఒక ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా పొడి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే దీనివల్ల బ్యాక్టీరియా అనేది డైరెక్ట్గా చేరుకొని మనకి ఆ పుండు అనేది ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. అందుకే మనం ఎప్పుడైనా దీన్ని స్టోర్ చేసుకోవటానికి కూడా నీట్గా కడిగిన డబ్బాలలో స్టోర్ చేసుకోవాలి. పొరపాటున కూడా దీనికి కొద్దిగా డస్ట్ అయినా కానీ కంపల్సరీగా ఇన్ఫెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ జాగ్రత్త బట్టి కంపల్సరీగా తీసుకోవాలి. ఇది రోజుకి ఒక 5-6 సార్లు చేస్తే నోటి పూత అనేది దాదాపు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మనం ఆ వగరు అనేది పట్టిక అనేది మనం నోట్లో పెట్టినాక వాటర్ ఊరుతుంది నోట్లో. ఆ వాటర్ అనేది ఉయ్యకుండా మనం మింగటం వల్ల ఇంకా తొందరగా తగ్గుతుంది ఫ్రెండ్స్. అది ఊస్తే కొంచెం టైం పడుతుంది. ఉయ్యకుండా మనం ఈ పొడిని ఆ వగరు అనేది మింగటం వల్ల ఇంకా కొంచెం తొందరగా తగ్గిపోతుంది. నోటి పూతకి దాదాపు నాకు తెలిసి మెడిసిన్ విటమిన్కి సంబంధించిన టాబ్లెట్లు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. వాటి వల్ల ఆ కొద్దిసేపే రిలీఫ్ వస్తుంది. దీనివల్ల మనం యూజ్ చేస్తే చాలా వాటికి రిలీఫ్ అవుతుంది. మనకి పెట్టంగా కొన్నాళ్ళకి అసలు కాకుండా పోతాయి ఫ్రెండ్స్, నాది గ్యారంటీ. దీనివల్ల ఆ విటమిన్ అనేది కరెక్ట్గా ఉంది. కొన్నాళ్ళకి అసలు పూర్తిగా కాకుండా పోతాయి అవి. నోటి పొక్కులు అనేది చాలా బాధ ఫ్రెండ్స్. అవి అసలు ఆ బాధ చెప్పలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీలా చుట్టుపక్కల ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్.